కాకముందుకు వారు మాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇంత స్పష్టంగా మరి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిందంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మరి పోరాటం, వారి కృషి, మరి దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించగలిగినాం. రాజకీయంగా ఎన్నెన్నుండొచ్చు, ఎన్ని మాటలను మాడుకోవచ్చు, కానీ నిజం మాత్రం అది, సత్యం మాత్రం అది, వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే నేను మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి సాధించిన తెలంగాణని మరి అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళి ప్రగతి బాటలో దూసుకుపోయి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా మరి తీర్చిదిద్ది నిలబెట్టినటువంటి ఘనత ఖచ్చితంగా మా అధినేత కేసీఆర్ గారికే ఉంటుంది. అలాంటి నాయకుడు వస్తా అంటే ఏ ముఖం పెట్టుకుని వస్తారంటారా? ఒకటే మాటలు చెప్పాలంటే మరి కేసీఆర్ గారు రాకముందుకు తెలంగాణ రాష్ట్రం సాధించిన కొత్తలో మన యొక్క వరి ధాన్యం యొక్క ధాన్యం యొక్క కెపాసిటీ కేవలం 60 లక్షల ధాన్యాలుంటే, మరి 60 లక్షల టన్నులుంటే, మరి వారు 2024 వరకు అది 3 కోట్ల టన్నులకి అయినటువంటి విషయాన్ని బట్టి విక్రమార్క గారు ఒక్కసారి గ్రహించాలా. అలాంటి నాయకుడిని ఏ ముఖం పెట్టుకొని వస్తారంటారా? మరి వారు ఒకటి కాదు, 2 కాదు, అనేక రంగాలు, అటు వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, అటు పారిశ్రామిక రంగాన్ని కానివ్వండి, అన్ని రంగాలని కూడా వారు అభివృద్ధి పరిచి నిలబెట్టి మరి ప్రగతి వైపు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది గర్వపడలేక చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎవరిని అడిగినా, ఈరోజు ప్రజలను అడిగినా, ఏ మారుమూల గ్రామం పోయినా ప్రతి ఒక్కరు చెప్పినట్టు మాట ఇదని చెప్పేసి గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్లోకి వస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు, 420 420 హామీలు మీరు ఇచ్చిన, అనేక హామీలు ఇచ్చినారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు మీరు ఇంకా దాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చినారు. ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా నేను మళ్ళొకసారి. బట్టి విక్రమార్క గారు, మరి మీరు ఎన్నికల ముందు అఫిడవిట్ని, మీరు ప్రజల్లోకి వెళ్ళి అఫిడవిట్ 6 గ్యారంటీలని, 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని 100 రోజుల్లో చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలందరూ 100 రోజులు అయిపోయింది కాదు, 200 రోజులు కూడా అయిపోయినాయి. మీ హామీలు మరి ఊర్లలో, గ్రామాలలో, మరి అందరు పట్టణాలలో, అన్ని ప్రాంతాల్లో అవ్వలు, అయ్యలు, ముసలాలు, తాతలు అందరూ కూడా, నానమ్మలు, అవ్వలందరూ కూడా మా 2000 పెన్షన్ 4000 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 4000 పెన్షన్ కాదు కదా, ఉన్న పెన్షన్ కూడా సమయానికి వస్తలేదు. పోయిన నెల 1 నెల పెన్షన్ ఎగ్గొట్టారు. పెన్షన్ కూడా కాలయాపన చేసుకుంటూ, తాత్సారం చేసుకుంటూ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు మహిళలకి 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, వృత్తి ఇస్తా అని చెప్పినారు. దానిపైన ఊసే లేదు. అంతేకాదు నిరుద్యోగ వృత్తి గురించి అయితే మరి చాలా స్పష్టంగా మరి ఆ రోజు 4000 రూపాయలు ఇస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అడిగితే మీరే కదా, బట్టి విక్రమార్క కదా లేచి మీరు మేము ఎప్పుడు అనలే కదా అని చెప్తే, మరి మీరిచ్చినటువంటి మరి దాంట్లోనే నిరుద్యోగ వృత్తి మరి 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట తప్పిన విషయం మరి కాదా, మీరు కాదా? మీరే చెప్పిన తర్వాత మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రికార్డుని బయటపెట్టిన తర్వాత మరి మీరు వెనుక తగ్గినారు. మీరు ఏ ముఖం పెట్టుకొని మరి మాట్లాడినారు? ఏ ముఖం పెట్టుకొని మీరు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు? మరి తర్వాత ఏమని చెప్పేసి మాట దాటి ప్రయత్నం చేసినారు అని ప్రశ్నిస్తా ఉన్నాను. అనేక వాగ్దానాలు, గ్యారంటీలు, 6 గ్యారంటీలో 13 అంశాలు ఒక్కటి నెరవేర్చలేదు. సంవత్సరం కావస్తోంది, దాదాపు 8 నెలలు అయిపోయి 9 నెలలు కావస్తోంది.
ఒక్కటంటే ఒక్కటి మీరు నెరవేర్చక సంపూర్ణంగా నిర్వహించక ఈరోజు ఈ రకంగా తిట్ల పురాణాన్ని కేసీఆర్ గారి క్షేత్రస్థాయిలో వస్తారంటే భయపడి వారిపైన ఆరోపణ చేసిన వారిని లేనిపోని అపనిందనలు వారిని తిట్ల పురాణం ఎత్తుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు పద్ధతి మార్చుకోండి. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు, దానికి సమానం చెప్పే ప్రయత్నం చేయండి, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు 24 గంటలు కూడా రాజకీయాల గురించి ప్రయత్నం చేసుకుంటూ కేవలము కేసీఆర్ గారు తిట్టడానికే బయటకు తిరుగుతూ ఉన్నారు మీరు. అసలు ఏ మంత్రి అయినా ఇన్ని వర్షాలు కురుస్తా ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి, ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి గారు కానీ ఏ మంత్రి అయినా క్షేత్రస్థాయిలో ఉన్నారా? ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ మూమెంట్లో పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వర్షాలు వస్తూ ఉన్నాయి. మీ కంట్రోల్ రూమ్ ఏది? మీ మంత్రులు ఎక్కడ కూర్చున్నారు? మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు? నిద్రపోతున్నారని అడుగుతా ఉన్నా. మీకు చేత కాక ఇట్లా అడుగుతారని చెప్పి ఈ రకంగా డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు బాధ్యత లేదు. వస్తే ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే, మంత్రులు బయటకు వస్తే కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, హరీష్ రావు తిట్టాలి, మళ్ళీ లోపల పోవాలి. తిట్టడానికే బయటకు వస్తున్నారు వాళ్ళు, పని చేయడానికి కాదు, ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి కాదు, ప్రజలకు ఏమైనా చేయడానికి కాదు. కేవలం అంటే కేవలము వాళ్ళ రాజకీయాల కోసానికే మరి ఈ ప్రభుత్వ అధికారంతో వినియోగించుకుంటారు తప్ప దేనికి కూడా వారు వాడలేరు. ముఖ్యమంత్రిగా మరి ఆయన రేవంత్ రెడ్డి అని గుర్తిస్తలేని బాధ కూడా వారికి ఉన్నది. వారి రాష్ట్రంలో ఇంకా కూడా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క స్థాయి తగ్గిపోయింది ఇప్పటికే. అంతో ఇంతో పీసీసీ అధ్యక్షుడు ఉండే నడిచి ఉండే, కానీ ఈరోజు మంత్రులు భర్తీ చేయలేకపోతా ఉన్నారు, పీసీ అధ్యక్షుడు చేసుకోలేకపోతా ఉన్నారు. 8 నెలలుగా వస్తూ ఉంది. మీరు అన్నారు కదా ఇన్ని పదవులు ఉన్నాయి, మీ అందరికీ ఇసుకుంటా మనకి మ్యాండేటరీ కావాల్సినటువంటి మంత్రి పదవులే ఖాళీ పెట్టినాం కదా, మీకు చేతనైతే లేదు ప్రభుత్వానికి. ఇంత ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ అయింది. ద మోస్ట్ అన్పాపులర్ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ అంటే తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మమ్మల్ని తిట్టడం మానుకోండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో వస్తారంటే ఎందుకు మీరు గజగలాడుతూ ఉన్నారు? ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఎందుకు వణుకుతా ఉన్నారు? ఇంకా ప్రకటించలేదు కదా. ప్రజలందరూ బాధలు పడినప్పుడు తప్పకుండా మా బాధ్యత కదా వారికి అండ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ పితామహుడిగా తప్పకుండా కేసీఆర్ గారికి ప్రజలు అందరూ కూడా కావాలని కోరుకుంటారు. కాబట్టి తెలంగాణని ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పారు, అన్ని రంగాల వారిని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అని పదే పదే చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా వారి బయటికి వస్తే మరి మీ పప్పులు ఉడుకోవు, మీ సీట్లకి ఎసరు వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు తప్ప మీరు వారికి ఎదుర్కోలేదు సమానం చెప్పలేరు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు